Welcome to my world. కుక్క మరియు నక్క. ఒక ఊరి చివర ఒక భూస్వామికి ఒక పెంపుడు కుక్క ఉండేది. బాగా తినిబలిసిన ఆ కుక్క తన అదృష్టానికి గర్వంగా ఉండేది. ప్రతిరోజూ సమయానికి స్నానం, మాంసాహారం, పడుకోవడానికి మెత్తటి పరుపు ఉండేది. తన తోటి కుక్కలతో తనకున్న సౌకర్యాల గురించి గొప్పగా చెప్పుకునేది. ఒకరోజు ఆ కుక్కకు ఊరి పక్కనున్న అడవిని చూడాలనిపించింది. అందుకోసం అది అడవివైపు బయలుదేరింది. అడవిలో కాసేపు అటూ ఇటూ తిరిగింది. ఏమీ తోచక మళ్లీ ఊరికి తిరిగి వెళ్లాలని అనుకుంది. ఇంతలో ఒక నక్క ఎదురైంది. నక్కా, అన్నా, ఎక్కడి నుండి వచ్చావు? నిన్ను ఇంతవరకు ఈ అడవిలో ఎక్కడా చూడలేదు అంది. దానికి కుక్క, నేను ఊరి భూస్వామి ఇంటిని కాపలా కాస్తాను. నీలాగా వేటాడి ఆహారం సంపాదించాల్సిన అవసరం లేదు అని తనకున్న అన్ని సౌకర్యాల గురించి చెప్పింది. ఇదంతా విని నక్క ఆశ్చర్యపోయింది. అది తనను కూడా నీ యజమాని ఇంటికి తీసుకువెళ్లమని అడిగింది. దానికి ఒప్పుకున్న కుక్క నక్కతో కలిసి ఊరివైపు బయలుదేరింది. ఇంటికి చేరుకోగానే కుక్క నక్కతో, నువ్వు ఇక్కడే కట్టెల కొట్టంలో దాక్కో. నా యజమాని నిన్ను చూస్తే చంపేస్తాడు. నేను వెళ్ళి నీకు భోజనం తెస్తాను అంది. కుక్క వెళ్ళి నక్కకు మాంసాహారం తెచ్చింది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఒకరోజు కుక్క నక్కతో, నువ్వు ఇంకెన్నాళ్లు ఇలా దాక్కుని బతుకుతావు? నా యజమానులు చూస్తే నీ కథ ముగిసినట్టే. నువ్వు ఇక అడవికి వెళ్ళు అంది. దానికి నక్క, సరే, అలాగే కానివ్వు. కాని రేపు ఉదయం వెళతాను. ఈ రాత్రి ఇక్కడే ఉండిపోతాను అంది. మరుసటి రోజు ఉదయం కుక్క నక్కను వెతికింది. అప్పటికే అది వెళ్ళిపోయింది. కుక్క పీడ విరగడైందని నిట్టూర్చింది. ఇంతలో ఇంటి యజమాని కోపంగా పెద్ద కర్ర పట్టుకుని కుక్కవైపు వచ్చి, నువ్వు నమ్మకద్రోహమైన పనిచేశావు. కడుపు నిండా తిండి పెట్టినా రాత్రి నా కోళ్లన్నింటినీ తిన్నావు. ఇక్కడి నుండి వెళ్ళిపో అని కేకలు వేశాడు. మోసగాడైన నక్క సహవాసం చేసిన కుక్కకు ఉన్నదంతా క్షణంలో పోయింది.